ఉషావరు కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు. అలాగే సోషల్ యాక్టివిటిస్ట్ గీతా నాయుడు గారు ఇద్దరు ఉన్నారు. నమస్కారం అండి బాలాజీ గారు, గీతా నాయుడు గారు. నమస్కారం సార్. బాలాజీ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, సో ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. అండ్ గీతా గారు, రైట్. బాలాజీ గారు, నమస్కారం. యాజ్ ఎ సైకియాట్రిస్ట్ గా మీ దగ్గరికి ఇలాంటి కేసులు వస్తున్నాయా? పోనీ మీకు సంబంధించి కూడా ఏంటి, అసలు ఏం జరుగుతోంది, సమాజం ఎటుపోతుంది సార్? ఇప్పుడు ఈ మీడియా పరంగా మనకు అనేక అంశాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు మంచి మంచి ఇలాంటి అంశాలను తీసుకొచ్చి జనాల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇటువంటి పర్వర్టెడ్ బిహేవియర్ అంటే తీవ్రమైన బిహేవియర్ ఎందుకు జరుగుతుంది అని మనం ఒకసారి గమనించినట్లయితే, సామాజిక మార్పులు జీవితంలో ప్రతి వ్యక్తి స్వార్థంగా తయారైపోయారు. మానవత విలువలు, సామాజిక విలువలు లేవు. ఇదంతా రావడానికి కారణం ఏంటంటే, వ్యక్తి మానవ నిర్మాణంలో కూడా ఆలోచిద్దాం. వ్యక్తిత్వ క్యారెక్టర్ నిర్మాణం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తి యొక్క జీవన విధానాన్ని బట్టి ఆలోచన విధానం మారిపోతుంది. అంటే సుఖం కావాలి, కానీ ఎథికల్ సుఖం కావాలి, మోరల్ వాల్యూస్ కావాలి. మనిషి పెరగాలి, కానీ ఎథికల్ గా కావాలి. ఇప్పుడు మన జీవన విధానం ఎలా ఉందంటే, ఏది ఎలాగంటే ఉండే, నాకు కావాల్సింది కావాలి అనే ఆలోచన దృక్పథంతో మనుషులు బతుకుతున్నారు. ఇలాంటి ఆలోచనలు సమాజానికి ప్రమాదకరమైనవి అని ఎంతో మంది మేధావులు, మీలాంటి మీడియా మిత్రులు, సామాజిక వ్యక్తులు సమాజానికి హితబోధన చేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. దానికి కారణం మనం గమనించినట్లయితే, వ్యక్తి జీవన విధానంలో మార్పులు రావడం, పెరుగుతున్నటువంటి పరిసరాలు, మానసిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, విద్యా పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు. అందరికీ డబ్బే ముఖ్యం, ఏది అవసరం లేదు. డబ్బు కావాలి, అందులో డౌట్ లేదు. డబ్బు అవసరమే మనిషికి. డబ్బు వల్లే మనం అందరం కూడా బ్రతుకుతాం. కానీ నిద్ర లేకుండా డబ్బు, పగల డబ్బు, రెస్ట్ లేకుండా డబ్బు, ప్రపంచం అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. విలువలు అనేవి లేవు. బాడీకి మనకు రెస్ట్ కావాలి, రెస్ట్ ఆలోచించట్లేదు. డే అండ్ నైట్ మొబైల్ పట్టుకొని మొబైల్ చూస్తూనే ఉన్నాం. మొబైల్ చూడటం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ లో అనేక రకాల కెమికల్స్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడి మానసిక రోగాలు రావడం, వాటిని గుర్తించకపోవడం. కొన్ని మానసిక ప్రాబ్లం వచ్చినా కూడా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి కానీ, సైకాట్రిస్ట్ దగ్గర కానీ, లేక మరొక డాక్టర్ దగ్గరికి కానీ వెళ్తారంటే నేను బాగానే ఉన్నానంటూ, ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే లేక వాళ్ళకి అడ్డంకులు వస్తే దాన్ని అడ్డు తొలగించుకోవాలనే ఆలోచన విపరీతమైన ధోరణం పెరిగిపోవడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనుషులందరూ కూడా కలిసి ఉండాలనే ఉద్దేశాన్ని పెంచాలి. మనుషులందరూ కలిసి ఉండాలనే ఒక మంచి విలువలు పెంచాలి. కుటుంబ వ్యవస్థను నిర్మించాలి. విద్యా వ్యవస్థలో కూడా అనేక రకాల మార్పులు తీసుకురావాలి. విలువలు బోధించాలి. వ్యవస్థలో కూడా విలువలతో కూడిన వ్యవస్థలో నమ్మకంతో కూడిన వ్యవస్థలుగా పని చేయాలి. వ్యక్తికి సపోజ్ బాలాజీ గారు, ఒకప్పుడు చూసారు మీరు కూడా అంటే అన్నదమ్ముల హత్యలు చూస్తుంటాం, లేకుంటే భార్యలు భర్తలు. ఇప్పుడు ఈ ట్రెండ్ మారింది, కానీ ఒకప్పుడు చూసుకుంటే ఆస్తి తగాదాలో, భూ పంచాయతీలో, లేకపోతే వగేరా లేకపోతే పాగో కోపమో ఎక్కడో రాయలసీమ అటు ప్రాంతంలో అప్పట్లో పాతలో రోజుల్లో చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం. బట్ ఈ రోజులలో మెయిన్ హెడ్డింగ్ లో పేపర్ లో చూసుకున్నా గానీ, ఏ టీవీ ఛానల్లో చూసినా కూడా భార్య చేతిలో భర్త హతం, హార్పిక్ తో కలిపి చంపినటువంటి భార్య, ఇట్లాంటి హెడ్డింగ్స్ చూస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అసలు అంటే సైకలాజికల్ ప్రాబ్లం అంటారా, లేకపోతే నిజంగానే ఇట్లాంటి క్రూయల్ మైండ్ తో కూర్చునే దగ్గర ఆలోచించే విధానం వల్ల ఇలాంటి పరిణామాలు వస్తాయనుకోవచ్చా? లేదండి, ఇది మానసికమైన ప్రాబ్లమే. ఎందుకంటే అండి, మనిషి ప్రశాంతం ఉన్నప్పుడు ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు కానీ, క్రూరమైన ఆలోచనలు కానీ రావండి. ఓకే. తర్వాత ఒక డాక్టర్ గారు, ఒక సైకియాట్రిస్ట్ ఏం చెప్పారంటే, ఇలాంటి మర్డర్లు జరిగినప్పుడు ఆ చంపిన వ్యక్తి యొక్క ఆలోచన పరిస్థితిని ఒక మెజర్మెంట్ చేయమన్నారు. అంటే ఎందుకు చేశారు, ఏ స్థితిలో చేశారు అనేది మనకు ఒక ఐడియా వస్తే, వాళ్ళ బిహేవియర్ లో మార్పు ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, సమాజంలో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనే అన్ని కూడా మనకు తెలిస్తే, ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఇలాంటి బిహేవియర్ ను మనం గుర్తించి ఇలాంటి అరికట్టడానికి చాలా అవకాశం ఉందండి.
ఎందుకంటే అండి ఇది ఒక రోజులో జరిగిన సంఘటన కాదు, ఇది ఒక రోజులో వచ్చిన ఆలోచన కాదు, చాలా రోజులుగా వీళ్ళు ప్లాన్ చేసి ఆలోచించి పథకాలు వేసి వివిధ రకాల ఆలోచనలు సమకూర్చుకొని విపరీతమైన తీవ్రమైన ఒత్తిడికి తెచ్చుకొని పగను పెంచుకొని కసిని పెంచుకొని ఎన్నో రాత్రులు ఆలోచించి చేసిన హత్యలండి ఇవన్నీ కూడా. కాబట్టి బాలాజీ గారు మీకు ఒక family క్వశ్చన్ అడుగుతాను. ప్రతి ఇంట్లో కూడా మన తెలంగాణ సామెతలో చెప్పాలంటే ప్రతి ఇంట్లో మట్టిపోయి, ఏ ఇంట్లో కూడా బంగారు పొయ్యిలు స్టవ్లు కానీ పొయ్యిలు కానీ ఉండవు, ప్రతి ఇంట్లో ఉండేదే. అవును. కాకపోతే ఏంటంటే మారుతున్నటువంటి కాలం ప్రకారం ఇలాంటి పరిణామాలు చాలా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఒకవేళ దీన్ని కొంచెం తగ్గించే పరిస్థితి రావచ్చు? తగ్గుతుందన్న నమ్మకం నాకు అయితే లేదు, తగ్గుతుందన్న నమ్మకం అయితే నాకు అసలుగే లేదు. ఇలాంటివి తగ్గాలంటే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ నిర్మించబడాలి. అంటే తల్లిదండ్రులు పిల్లలు ఒక అనుబంధంతో ప్రేమతో ఆప్యాయతో పెరగాలి. రెండోది విలువలు పెంచాలి. విద్యా వ్యవస్థ మార్కులు కాదండి, జ్ఞానం పెరగాలి, విజ్ఞానం పెరగాలి, ఆలోచన విధానం పెరగాలి. తర్వాత ఏదైనా ఒక నిర్ణయాన్ని ఆలోచించే విధంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. అలాగే చట్టాలు ఉన్నాయంటే ఒకరికి చుట్టాలుగా పనిచేయకూడదు. చట్టాల మీద వ్యక్తులకి గౌరవం పోయింది. సార్ సమాజంలో మార్పు రావాలంటే ఒకటే, బాధ్యత పెరగాలి లేక భయం పెరగాలి. ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్లు కానీ లేక చట్టాలు కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక విధంగా డబ్బు లేని వాళ్ళకి ఒక విధంగా ఉన్నాయనేది ఎక్కడ చూసినా మనకు కనబడుతుంది. కాబట్టి ఏమవుద్ది, ఒక 2 సంవత్సరాలు జైల్లో ఉంటాం, 3 సంవత్సరాలు జైల్లో ఉంటాం, వస్తాం మరలా జీవిస్తాం, నాకు నచ్చినట్టు ఉంటాం అనే ఆలోచన విధానంతో పిల్లలు వ్యక్తులు మారిపోయారు. కాబట్టి చట్టాలు కూడా బాగా ఉండాలి. అలాగే చాలా వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థ, బ్యూరోక్రటిక్, విద్యా వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అందరూ ఒక ప్రతిష్టంగా విలువలు కాపాడాలి, మోరల్ కాపాడాలి, లంచాన్ని ఆపాలి. అప్పుడు వ్యక్తిలో పరివర్తన వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఆగుతాయి. కాకుండా ఇలా మనం కేవలం డిబేట్ల వల్ల అవగాహన కలిగించగలుగుతాం. మీరు చేస్తున్న కృషి ఖచ్చితంగా అభినందించవలసిందే. కొంత అవగాహన వల్ల సమాజంలో మార్పు అయితే వస్తుంది. కానీ పరిపూర్ణంగా రావాలంటే అన్ని సంస్థలు సమిష్టిగా చేయాలి, అవగాహన పెంచాలి, సదస్సులు పెట్టాలి, విద్యా వ్యవస్థల్లో ఇలాంటి పాఠ్యాంశాలు పెట్టాలి. ప్రతి స్కూల్లో కాలేజీలో సైకాలజిస్ట్ ఉండాలి, పోలీస్ స్టేషన్లో సైకాలజిస్ట్ ఉండాలి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగా పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేయాలి. ఎక్కడికి వెళ్ళా కూడా నిజాయితీ ఉంది సమాజం అనే ఆలోచన కలిగించగలిగితే వ్యక్తిలో ప్రశాంతంగా జీవించగలుగుతాడండి. లేకపోతే ఏమవుతుందంటే ఓకే గీతా గారు, ఒక విషయం మీరు తెలిసే ఉంటుంది అనుకుంటా, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మా నిజామాబాద్లో అసలు నిజామాబాద్ పేరంటే అసలు తెలియని వారు ఉండరు. కానీ ఇలాంటి దారుణాలతో కూడా ఇప్పుడు మొత్తం దేశం మొత్తం తెలిసిపోయినటువంటి పరిస్థితి. హార్పిక్ భర్త మంచి తాగించి చేసి వాడిని బంగ్లా డాబా పై నుండి నూకేసి తోసేసిన తర్వాత వాడు మళ్ళీ బతికాడని చెప్పేసి హార్పిక్ తీసి అందులో ఇంజెక్ట్ చేసి, అసలు ఇంత క్రియల్గా మైండెడ్, పోనీ అంతగా చదువుకున్నారు, ఏ ఎంబీబీఎస్ఓ ఏ ఎంబీఏనో లేకపోతే పిహెచ్డీలు పీజీలు చేసినటువంటి వ్యక్తులా అన్నట్టు కూడా కాదు. జస్ట్ అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి మనుషులు, వాళ్ళతో తిరిగిన వాళ్ళే, రోజు మనం చూస్తున్న వాళ్ళే. ఒక వ్యక్తి చావు, ఒక భర్త చావు తన భార్యతోనే అవుతుందని చెప్పేసి అతని కలలో కూడా ఉంచుకుంటాడా? సరే.